కావేరి బాలరాజులకు ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు సత్యంబాబు. దేవాకి దూరంగా చిన్నిని తీసుకొని ఎటైనా వెళ్ళిపోదాము అనుకున్న బాలరాజుకి, కావేరికి ఇదొక పెద్ద ట్విస్ట్ అనే చెప్పొచ్చు. చిన్ని సడన్గా అంటే చిన్నమ్మాయి 5వ క్లాస్ చదువుతుంది. ఇంత చిన్న వయసులోనే పుష్పవతి అవ్వడం ఒకటి గమనించాల్సిన విషయం అనమాట. అయితే ఇది సత్యంకి అనుగుణంగా మారుతుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కావేరి అయితే మనం చెప్పొచ్చు ఉషా టీచర్‌గా ఉంది కదా! మనం ఎలా చెప్పాలి, ఎలా ఆపాలి అయితే అనుకుంటున్న టైంలో ఇలా జరగడం ఒక రకంగా సత్యంకి ఇది ప్లస్ అనే చెప్పొచ్చు. అయితే బాలరాజ్‌కి భారతి ఆంటీ ద్వారా అసలు విషయం తెలిసిందనమాట. ఇలాగా నీ కూతురు పెద్ద ఘనకార్యం చేసిందిరా అని చెప్పంటే చాలా సంతోషపడి ఆ వీధిలో ఉన్న అమ్మ ఆడవాళ్ళందరితో కలిసి ఇలాగ అవన్నీ నాకు తెలీదు పూలు అవన్నీ ఏమేమి తీసుకెళ్తారో మీరందరూ రెడీ అయ్యి రండి అనైతే చెప్పి ఇంటికైతే వెళ్తాడనమాట. వెళ్ళిన బాలరాజ్‌కి సత్యం పెద్ద ట్విస్టే ఇస్తాడు. ఎవడ్రా నువ్వు అసలు రావడానికి? నా మేనకోడల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం ఏంటి అని. కావేరి ఆ సీన్ చూసి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే సత్యం బాబుకి తను ఉషలాగా మాత్రమే తెలుసు. కావేరి అని తెలుసని తెలీదు కాబట్టి. ఇక బాలరాజుకు సపోర్ట్ చేద్దాం అనుకుని కూడా మౌనంగా ఉంటుంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే బాలరాజుని విపరీతంగా కొట్టేస్తాడనమాట సత్యం. తనకున్న కోపం అంట. ఎందుకంటే సత్యం బాలరాజు ఆ దేవ ఇద్దరు కౌగిలించుకోవడం చూసి అంటే స్నేహితుల్లాగా చూసి వీళ్ళిద్దరు కావాలని ఏదో చేస్తున్నారు. ఇంకా ఈ కావేరిని చిన్నిని ఏం చేయబోతున్నారంటే భయపడుతూ ఉంటుంది కదా! అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఇక చిన్ని ఇప్పుడు ఇలా అయింది కదా! ఇక తండ్రిగా తనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా! తన కూతురి విషయంలో అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఎంతగా ఆశపడుతూ ఉంటాడు. సత్యం లేని టైంలోనే వెళ్ళాలని అయితే అనుకున్నా కూడా కుదరదనమాట. ఇంక మొత్తానికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాతే అసలు కథ జరుగుతుందనమాట. మొదటిసారి కావేరి సత్యం ముందు బాలరాజుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందనమాట. "వదిలేయి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య వదిలేయి" అన్నట్టు మాట్లాడుతుంది. ఆ మాటతో సత్యంకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఉష లాగానే సత్యంతో అయితే మాట్లాడడం జరుగుతుంది. తన కన్న కూతురు కదా! తనకైనా ఉంటుంది కదా బ్రో, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎందుకు అతన్ని కొడుతున్నారు? అంటే నీకేం తెలీదు, నువ్వు గమ్ముగా ఉండమ్మా అన్నట్టు చెప్తాడు. నాకు మొత్తం తెలుసు బ్రో అన్నట్టు కావేరి కూడా చెప్తుందనమాట. అయితే బాలరాజు చేసిన కావేరిని కాపాడడం దగ్గర నుంచి ఈ రోజుటి వరకు చిన్ని కావేరీలను కంటికి రెప్పలా కాపాడుతున్న విషయం ఇప్పుడు కావేరి సత్యంతో బయట పెట్టే సమయం అయితే దగ్గర పడిందనమాట. ఇదే రేపు జరగబోయే పెద్ద ట్విస్ట్. మరి ఆ తర్వాత అయినా బాలరాజు విషయంలో సత్యం మారుతాడా? చిన్నిని చూడనిస్తాడా? అసలు దేవా విషయంలో తను అనుకున్నదే నమ్ముతాడా? అంటే బాలరాజు దేవ ఒక్కరే అన్న విషయంలో ఒక్కటిగానే ఉన్నాడు కదా! ఒక మాట మీదే ఉన్నాడు కదా! అలానే అనుకుంటున్నాడా? షాకింగ్ విషయం ఏంటి అంటే బాలరాజుకి సపోర్ట్ చేస్తూ కావేరి సత్యం దగ్గర మాట్లాడడమే రేపటి జరగబోయే పెద్ద ట్విస్ట్ అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.